ఛాంపియన్షిప్తో మనకు సంబంధం లేదు. ఎవరైతే ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తారో ఆ ఛాంపియన్షిప్ కండక్ట్ చేసిన చీఫ్ ఆర్గనైజర్ సపోర్టింగ్ చేయడమే, అతన్ని ఎంకరేజ్మెంట్ చేయడమే, అతన్ని డెవలప్మెంట్ చేయడానికి కారణమే ఈ టస్మో అనేది ఉద్భవించింది. ఇంకొక విషయం డౌట్ ఏంటంటే సార్, వాస్తవానికి ఒక నెలలో ఒక 10 టోర్నమెంట్లు అవుతుంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ లక్ష్మీ మేడం ఉంది, లక్ష్మీ మేడం పెట్టినప్పుడు తెలంగాణ ఎవరు పెట్టదు, సిస్టమ్ అట్లా పెట్టాలి. ఈ తస్మో అనేది అట్లా చేస్తారా, లేకపోతే మీ వరకే ఉంటుందా, లేకపోతే వేరే టోర్నమెంట్ లేదు ఒక సిస్టమ్ పెట్టింగ్ రూల్స్ ప్రకారం వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్లీ టస్మో ఏంటంటే టస్మోలో మెంబర్షిప్ అనేది మేము స్టార్ట్ చేసినాం. ఆ టస్మో మెంబర్షిప్ ఇండియా లెవెల్లో ఉన్నది. ఇప్పుడు ప్రెసెంట్లీ మాకు 6 స్టేట్స్ కంట్రిబ్యూషన్లో ఆల్రెడీ టస్మోలో జాయిన్ అయి ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే ఒక వీక్ ఒక పర్మిషన్ ఇచ్చామనుకో ఇంకో స్టేట్కు మేము పర్మిషన్ ఇవ్వదలుచుకోలేక వస్తాము. ఓన్లీ ఇండియా తరఫున ఒక్కరికే పర్మిషన్. ఇది టస్మోకు సంబంధించిన వరకు. మిగతా సంబంధించిన ఈ మాది రికగ్నైజేషన్ చెప్పుకునే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ దానికి పోటీకి కాకుండా, వాళ్ళ దానికి ఉద్దేశించి కాకుండా ఓన్లీ మార్షల్ ఆర్ట్స్, దీంట్లో కరాటే కావచ్చు, తైకొండో కావచ్చు, కుంఫు కావచ్చు, విషు కావచ్చు, వెపన్స్ కావచ్చు, సొలమం కాదు, ఏ స్టైల్ అయినా మార్షల్ ఆర్ట్స్ ఆల్ స్టైల్స్లో జాయిన్ అయిన వాళ్ళనే మేము ముందుకు తీసుకెళ్ళడానికి